హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే అగ్ని సాక్షిగా జరిగింది పెళ్లి. కానీ 2 మనసుల మధ్య కుదిరింది మాత్రం కేవలం ఒక మౌన ఒప్పందం. భర్త జ్ఞాపకాలతో ప్రియ, గతం చేసిన గాయంతో రాయిలా మారిన బిజినెస్ మ్యాగ్నెట్ రవి. వీరిద్దరిని కలిపిన ఏకైక బంధం చిన్నారి విహాన్. ఒక బాధగా మొదలైన ఈ ప్రయాణం అహంకారాన్ని జయించి అనురాగాన్ని ఎలా గెలుచుకుంది? ఆ ఇంద్రభవనంలోని నిశ్శబ్దాన్ని ప్రియతన ప్రేమతో ఎలా జయించింది? కన్నీటితో మొదలై కమ్మని ప్రేమ కావ్యంగా మారిన ఈ కథే మా ఈ రోజుటి ప్రత్యేక బంధం. కథలోకి వెళ్తే ఆ రోజు ఆకాశం కూడా ప్రియ మనసులాగానే మబ్బులు పట్టింది. కళ్యాణ మండపం బయట సన్నాయి మోగుతున్నా అందులో జీవం లేదు. పెళ్లికి వచ్చిన బంధువుల ముఖాల్లో చిరునవ్వుకు బదులు ఒక రకమైన జాలి, విచారం కొట్టి తెచ్చినట్టు కనిపిస్తున్నాయి. అగ్నిహోత్రం సాక్షిగా జరుగుతున్న ఆ పెళ్లి 2 మనసుల కలయికలా కాకుండా 2 కుటుంబాల మధ్య కుదిరిన ఒక అనివార్యమైన ఒప్పందంలా ఉంది. ప్రియ తల వంచుకొని కూర్చుని ఉంది. ఆ మెల్లో పసుపు తాడు 3 ముళ్ళు పడుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరగలేదు. ఎందుకంటే ఏడవటానికి కూడా ఆమెలో శక్తి మిగల్లేదు. కొన్నేళ్ల క్రితం వరకు సురేష్తో గడిపిన అందమైన జీవితం ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదంతో ముగిసిపోయింది. ఆ ప్రమాదం ఆమె భర్తను మాత్రమే కాకుండా ఆమె ఆత్మను కూడా తీసుకెళ్లిపోయింది. మిగిలింది కేవలం ఒక శరీరం, సురేష్ జ్ఞాపకాలు మరియు సురేష్ కొడుకు విహాన్. 5 ఏళ్ల విహాన్ మండపం మూలాన అమాయకంగా కూర్చుని బొమ్మలతో ఆడుకున్నాడు. వాడికి తెలియదు తన నాన్నకి రాడని. తన అమ్మగా మారబోతున్న పిన్ని ప్రియ ఇప్పుడు అధికారికంగా తన తల్లి కాబోతుందని. ఆ చిన్నారి భవిష్యత్తు కోసమే ఈ పెళ్లి. ఆ ఒక్క కారణం లేకపోతే ప్రియ ఈ నిప్పుల కొలిమిలో అడుగు పెట్టేదే కాదు. ప్రియ పక్కన కూర్చున్న వరుడు రవి, సురేష్ అన్నయ్య. రవి వైపు చూడాలంటే ప్రియకు భయం వేసింది. అతడు ఒక పెద్ద వ్యాపారవేత్త, నగరంలోనే పేరు మోసిన బిజినెస్ మ్యాగ్నెట్. అందరూ అతన్ని మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు. కానీ ప్రియకు మాత్రం అతను మిస్టర్ ఆరోగ్యట్ అహంకారి లాగానే అనిపించేవాడు. తమ్ముడు చనిపోయిన కొన్ని రోజులకి వ్యాపార లావాదేవీల్లో మునిగిపోయిన మనిషి అతను. ఎప్పుడు సూటు బూట్లో, చేతిలో ఖరీదైన వాచ్తో, ముఖంలో ఎటువంటి భావోద్వేగాలు లేకుండా గంభీరంగా ఉంటాడు. పురోహితుడు మంత్రాలు చదువుతూ ఉంటే రవి యాంత్రికంగా ఆచారాలు పాటిస్తాడు. అతడి స్పర్శలో ఆప్యాయత లేదు, కనీసం సానుభూతి కూడా లేదు. కేవలం ఒక బాధ్యతను నెరవేరుస్తున్నట్టు, ఒక ఫైలుపై సంతకం పెట్టినట్టు అతడి ప్రవర్తన ఉంది. మాంగళ్యం తంతునానేనా అంటూ తాళి కట్టే సమయం వచ్చింది. రవి చేతులు వణకలేదు. స్థిరంగా గట్టిగా ముళ్ళు వేశాడు. ఆ స్పర్శ ప్రియ గుండెలో ఒక బరువును పెంచింది. ఇది బంధం కాదు, బందిఖానా అని ఆమెకు అనిపించింది. పెళ్లి తంతు ముగిశాక ప్రియను రవి ఇంటికి పంపించారు. అది ఇల్లు కాదు, ఒక ఇంద్రభవనం. నగరానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఆ బంగ్లా రవి విజయానికి నిలువుటద్దం. కానీ ఆ ఇంటి గేట్ దాటి లోపలికి అడుగు పెట్టగానే ప్రియకు ఒక చల్లటి గాలి తగిలింది. ఆ ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. గోడలకు వేసిన ఖరీదైన రంగులు కూడా ఆ ఇంటి మౌనాన్ని దాచలేకపోతున్నాయి. ఇంట్లో పనివాళ్ళు చాలామంది ఉన్నారు. వారంతా రోబోల్లో పనిచేసుకుపోతున్నారు. ఎవరి ముఖంలోని చిరునవ్వు లేదు. ప్రియ గృహప్రవేశం చేసినప్పుడు రవి తల్లిదండ్రులు సురేష్ మరణంతో మంచాన పడ్డారు. బలహీనంగా ఆశీర్వదించి తమ గదులకు వెళ్ళిపోయారు. రవి నేరుగా తన గదికి వెళ్లకుండా తన ఆఫీస్ రూమ్ వైపు నడిచాడు. ప్రియను పని మనిషి సుజాత రవి గదికి తీసుకెళ్ళింది. అమ్మగారు, ఈ సార్ బెడ్రూమ్. మీ సామాన్లు వార్బోర్డులో సర్దాను. విహాన్ బాబు పక్క గదిలో పడుకున్నాడు అని చెప్పి సుజాత వెళ్ళిపోయింది. ఆ గది చాలా విశాలంగా ఉంది. కానీ అందులో అలంకరణ చాలా తక్కువ. నలుపు, తెలుపు, బూడిద రంగు తప్ప రంగుల కలయలేదు. గదిలో ఏసీ చప్పుడు తప్ప ఇంకే శబ్దము లేదు. సురేష్తో ఉన్నప్పుడు వారి చిన్న ఇంట్లో ఎప్పుడు నవ్వులు, పాటలు, రంగులు ఉండేవి.
కానీ ఇక్కడంతా శూన్యం. కాసేపటికి తలుపు తెరుచుకుంది. రవి లోపలికి వచ్చాడు. ఇంకా పెళ్లి బట్టల్లోనే ఉన్నాడు. కాని ముఖంలో అలసట లేదు. ఒక రకమైన కఠినత్వం ఉంది. అతడు ప్రియ వైపు చూడకుండా తన షేర్వాణి గుండీలు విప్పుతూ మాట్లాడడం మొదలుపెట్టాడు. చూడు ప్రియా, అతడి గొంతు గంభీరంగా లోతుగా ఉంది. ఈ పెళ్లి ఎందుకు జరిగిందో నీకు తెలుసు, నాకు తెలుసు. ఇది కేవలం విహాన్ కోసం. వాడికి ఒక తల్లి కావాలి. నాకు నా తమ్ముడి కొడుకు అనాథ కాకూడదు, అంతే. అతడు అద్దం ముందు నిలబడి ప్రియ ప్రతిబింబాన్ని చూస్తూ కొనసాగించాడు. నా నుండి భర్త అనే స్థానాన్ని గాని ప్రేమను గాని ఆశించకు. నా ప్రపంచం వేరు, నా పని, నా బిజినెస్, ఇవే నాకు ముఖ్యం. ఈ ఇంట్లో నీకు కావలసినవన్నీ దొరుకుతాయి. నీకు నచ్చినట్టు ఉండవచ్చు, కానీ నా దారికి అడ్డు రాకు. నా వ్యక్తిగత విషయాలు కలగజేసుకోకు. ఆ మాటలు ప్రియ గుండెల్లో ముళ్ళులా గుచ్చుకున్నాయి. ఆమెకు తెలుసు ఇది ప్రేమ వివాహం కాదని. కాని మనిషి అన్న కనీస మర్యాద, జాలి ఆశించడం తప్పు కాదు కదా. ఆమె తల ఎత్తి అతన్ని చూడలేదు. కేవలం చిన్నగా తల ఊపింది. నాకు అర్థమైంది అని సన్నటి స్వరంతో చెప్పింది. రవి మరో మాట మాట్లాడకుండా బట్టలు మార్చుకుని తన ల్యాప్టాప్ తీసుకుని సోఫాలో కూర్చుని పనిలో మునిగిపోయాడు. అది వారి శోభనం రాత్రి కాదు, వారి మధ్య కుదిరిన మౌన ఒప్పందం యొక్క మొదటి రాత్రి. ప్రియ మంచం మీద ఒక మూల ముడుచుకుని పడుకుంది. కళ్ళు మూసుకుంటే సురేష్ నవ్వుతున్న ముఖం గుర్తొస్తుంది. కళ్ళు తెరిస్తే రవి కఠినమైన మౌనం భయపెడుతుంది. ఆ రాత్రి ఆమె కన్నీళ్లు దిండును తడిపేశాయి. రోజులు గడుస్తున్నాయి. ప్రియ ఆ ఇంట్లో ఒక నీడలా మారిపోయింది. ఉదయాన్నే లేవటం, విహాన అవసరాలు చూసుకోవటం, వంటగదిలో పని వాళ్లకు సహాయం చేయటం, ఇదే ఆమె దినచర్య. రవి ఉదయం 7 గంటలకే జిమ్ ముగించుకొని బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరికి వస్తాడు. అతడు తినేటప్పుడు కూడా చేతిలో ఐప్యాడ్ ఉంటుంది. న్యూస్ చదువుతూనో మెయిల్ చెక్ చేస్తూనే తింటాడు. ప్రియ అతడికి వడ్డించడానికి వెళ్తే చేయి సైగతో వద్దని వారిస్తాడు, లేదా చాలు అని ముక్తసరిగా చెప్తాడు. వారి మధ్య సంభాషణలు చాలా పరిమితం. విహాన్ స్కూల్ ఫీజు కట్టాను అని అతడు అంటాడు. సరే అని ప్రియ అంటుంది. ఈరోజు నేను లేట్ అవుతాను, డిన్నర్కి వెయిట్ చేయవద్దు అని రవి అంటాడు. సరే అని ప్రియ సమాధానం ఇస్తుంది. అంతే, అంతకు మించి ఒక్క మాట కూడా లేదు. అతడి కళ్ళల్లో ఎప్పుడూ ఒక రకమైన శూన్యం కనిపిస్తుంది. అది అహంకారమా లేక ఇంకేదైనా ఉందా అని ప్రియకు అర్థం కాలేదు. కానీ అతడి ప్రవర్తన మాత్రం ఆమెను చాలా గాయపరిచేది. ఆమె ఒక మనిషిలా కాకుండా ఆ ఇంట్లో ఉన్న ఫర్నిచర్లో ఒక భాగంగా అతడు చూస్తున్నాడనిపించేది. విహాన్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. తండ్రిపోయిన దిగులు ఆ చిన్నారిని మౌనమున్ని చేసింది. ప్రియ పిన్నిగా ఉన్నప్పుడు వాడితో బాగా ఆడుకునేది. కానీ ఇప్పుడు అమ్మగా మారాక వాడు కూడా అయోమయంలో ఉన్నాడు. రవి తన బాబాయ్ అని వాడికి తెలుసు. కానీ రవి విహాన్తో కూడా ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఒకరోజు సాయంత్రం విహాన్ హాల్లో ఆడుకుంటూ పొరపాటున ఓ ఖరీదైన పూలకుండిని పడేశాడు. అది పగిలిన శబ్దానికి ఇల్లంతా దద్దరిల్లింది. అప్పుడే రవి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. పగిలిన కుండీని భయంతో వణికిపోతున్న విహాన్ని చూశాడు. ప్రియ వంటగదిలోంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమైంది విహాన్ అంటూ వాణ్ణి దగ్గరికి తీసుకుంది. రవి ముఖం కోపంతో ఎర్రబడింది. ఇంట్లో ఏం జరుగుతుంది? పిల్లల్ని ఎలా చూసుకోవాలో తెలియదా అని రవి అరిచాడు. అది విహాన్ మీద కోపం కాదు, కానీ అతడి గొంతులోని కాఠిన్యం ఆ పిల్లాన్ని మరింత భయపెట్టింది. ప్రియకు మొదటిసారి కోపం వచ్చింది. అది పొరపాటున జరిగింది. చిన్నపిల్లాడు కదా, అరుస్తారెందుకు అని అడగాలనుకుంది. కానీ రవి కళ్ళల్లోని ఆవేశం చూసి ఆగిపోయింది. సారీ, నేను క్లీన్ చేస్తానని చెప్పి విహాన్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి విహాన్ జ్వరంతో పడిపోయాడు. భయం వల్ల వచ్చిన జ్వరం అది. ప్రియ వాడి పక్కనే కూర్చుని తన గుడ్డతో నుదుటిని తుడుస్తూ ఉంది. అర్ధరాత్రి దాటింది. విహాన్ కలవరిస్తున్నాడు.
నాన్న నాన్న అని ఏడుస్తున్నాడు. ఆ పిలుపు ప్రియ గుండెని పిండేసింది. సురేష్ లేడు అని నిజం ఆ పిల్లాడికి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. అప్పుడే రవి గది తలుపు దగ్గర నిలబడ్డాడు. అతడి చేతిలో నీళ్ల బాటిల్ ఉంది. లోపల విహాన్ కలవరింతలు విని ఆగిపోయాడు. ప్రియ విహాన్ని గుండెలకు హత్తుకొని, నేనున్నాను నాన్న, అమ్మ ఉంది కదా, భయపడకు అని జోలపాట పాడుతుంది. ఆమె స్వరంలో ఆవేదన, ప్రేమ రెండు ఉన్నాయి. రవి గుమ్మం దగ్గర నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. అతని ముఖంలో ఏదో తెలియని అలజడి. విహాన్ నాన్న అని పిలుస్తూ ఉంటే రవి కళ్ళల్లో ఒక మెరుపు కదిలింది. కానీ అతడు లోపలికి రాలేదు. విహాన్ని ఓదార్చడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. చేతిలోని బాటిల్ గట్టిగా పట్టుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ప్రియకు అతడు వచ్చినట్టు వెళ్ళినట్టు తెలుసు. ఎంత కఠినాత్ముడు. సొంత తమ్ముడు కొడుకు బాధపడుతూ ఉంటే కనీసం తల నిమిరే మనసు కూడా లేదా అని ఆమె మనసులో రవి పట్ల అసహ్యం పెరిగింది. రవి కేవలం డబ్బు సంపాదించే యంత్రం మాత్రమే అని ఆమె నిర్ధారించుకుంది. కాని ప్రియకు తెలియని విషయం ఒకటుంది. రవి తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని చీకట్లో కూర్చుని ఉన్నాడు. అతడి కళ్ళు చెమర్చాయి. అతడి గుండెలో ఏదో పాత గాయం మళ్ళీ రేగింది. అతడి మౌనం వెనుక ఉన్నది అహంకారం కాదు, అంతకంటే బలమైన భయం. ఎవరినైనా ప్రేమిస్తే వారిని కోల్పోతానేమో అన్న భయం. ఆ భయమే అతన్ని ఇలా రాతి విగ్రహంలో మార్చేసింది. కానీ ఆ విషయం ప్రియకు తెలియదు. ఆమెకు తెలిసిందల్లా ఒక్కటే, తన భర్త ఒక అపరిచితుడు, ఈ ఇల్లు ఒక బంగారు పంజరం. మరుసటి రోజు ఉదయం వాతావరణం మామూలుగానే ఉంది. కాని ప్రియలో ఒక మార్పు వచ్చింది. ఇన్నాళ్ళు భయంతో బాధతో ముడుచుకుపోయిన ఆమె ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ మనిషి ఎలాగూ మారడు, నా గురించి పట్టించుకోడు, కనీసం విహాన్ కోసమైనా నేను ధైర్యంగా ఉండాలి. ఈ ఇంట్లో నేను కేవలం ఒక సంరక్షకురాల్ని మాత్రమే కావచ్చు, కానీ విహానికి నేనమ్మని, వాడి సంతోషమే నా బాధ అని గట్టిగా నిర్ణయించుకుంది. బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర రవి ఎప్పట్లాగానే న్యూస్ పేపర్ చదువుతున్నాడు. ప్రియ కాఫీ కప్పు తెచ్చి అతని ముందు పెట్టింది. విహానికి జ్వరం తగ్గింది, కానీ ఈరోజు స్కూల్కి పంపట్లేదు అని చెప్పింది. ఆమె గొంతులో వణుకులేదు, సుష్టత ఉంది. రవి పేపర్ పైనుంచి చూశాడు. ఆమె కళ్ళల్లో కొత్తగా కనిపిస్తున్న ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. సరే, డాక్టర్ అవసరమైతే పిలిపించు అని చెప్పి లేచాడు. అతడు వెళ్తూ ఉంటే ప్రియ వెనక నుంచి పిలిచింది. ఒక నిమిషం రవి ఆగి వెనక్కి తిరిగాడు. ఈ పెళ్లి ఒక ఒప్పందమని మీరు చెప్పారు, దాన్ని నేను గౌరవిస్తాను. మీ వ్యక్తిగత విషయాల్లో నేను జోక్యం చేసుకోను, కానీ విహాన్ విషయం వేరు. వాడికి తండ్రి లేడు, ఆ లోటు మీరు తీర్చకపోవచ్చు, కానీ కనీసం భయపెట్టకండి. వాడికి కావాల్సింది మీ ఆస్తి కాదు, చిన్న పలకరింపు అని చెప్పింది ప్రియా. రవికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. తన్ను ఎదిరించి మాట్లాడే ధైర్యం ప్రియ చేస్తుందని అతడు ఊహించలేదు. అతడి ముఖంలో ఒక క్షణం పాటు భావోద్వేగం కనిపించి వెంటనే మాయమైంది. నాకు ఆఫీస్కి టైం అవుతుంది అని చెప్పి వడివడిగా బయటకు వెళ్ళిపోయాడు. కానీ కారులో వెళ్తున్నప్పుడు రవి మనసులో ప్రియ మాటలే రీసౌండ్ అవుతున్నాయి. వాడికి కావాల్సింది మీ ఆస్తి కాదు. డ్రైవర్ అద్దంలోంచి చూస్తూ, సార్ ఆఫీస్కి వెళ్ళాలా అని అడిగాడు. రవి కిటికీలోంచి బయటకు చూస్తూ దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు. అవును పోనీ అన్నాడు. కానీ అతడి ఆలోచనలు మాత్రం ఇంట్లోనే ఉండిపోయాయి. ఇంట్లో ప్రియ విహాన్ గదిలోకి వెళ్ళి కిటికీలు తెరిచింది. సూర్యకాంతి గదిలోకి ప్రవహించింది. ఇకపై ఈ ఇంట్లో చీకటి ఉండకూడదు. ఈ మౌనాన్ని నేను ఛేదిస్తాను. రవిగారు మాట్లాడినా మాట్లాడకపోయినా ఈ ఇంటిని నేను మారుస్తాను అని ఆమె తనకు తానే వాగ్దానం చేసుకుంది. ఆ రోజు ఉదయం సూర్యుడు ఎప్పట్లాగానే ఉదయించాడు. కానీ ఆ ఇంట్లో మాత్రం ఏదో కొత్త వెలుగు ప్రసరిస్తున్నట్టు అనిపించింది. ప్రియ తీసుకున్న నిర్ణయం ఆ ఇంటి వాతావరణాన్ని మెల్లగా మార్చటం మొదలుపెట్టింది. ఇన్నాళ్ళు మూసి ఉన్న కిటికీల కటన్లు ఆమె పక్కకు జరిపింది.
గదిలోకి గాలి వెలుతురు రావటం ఆ ఇల్లు కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించింది. ప్రియ వంటగదిలో బిజీగా ఉంది. సురేష్కి ఇష్టమైన విహానికి నచ్చే ఆలు పరోటాలు చేస్తుంది. ఆ వాసన ఇల్లంతా వ్యాపించింది. ఇన్నాళ్ళు కేవలం బ్రెడ్ జాము ఓట్స్ మాత్రమే చూసిన ఆ డైనింగ్ టేబుల్ మీద ఈరోజు వేడివేడి పరోటాలు చట్నీ పెరుగు వచ్చేరాయి. రవి మెట్లు దిగి వచ్చాడు. అతడి చేతిలో ఎప్పట్లాగానే ఫోన్ ఉంది. హాల్లోకి రాగానే అతడి అడుగులు తడబడ్డాయి. కిటికీలు తెరిచి ఉండటం, టీవీలో తక్కువ సౌండ్తో కార్టన్స్ వస్తూ ఉండటం, వంటగది నుండి వస్తున్న గుమగుమలు ఇవన్నీ అతడికి కొత్తగా కాస్త ఇబ్బందిగా అనిపించాయి. అతని ముఖంలో చిరాకు కనిపించింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. సుజాత భయపడుతూ ప్లేట్ పెట్టబోతూ ఉంటే ప్రియ వచ్చి ప్లేట్ అందుకుంది. సుజాత, నువ్వు ఈహాన్ రెడీ చెయ్యి, నేను చూసుకుంటానని చెప్పి రవికి వడ్డించడం మొదలుపెట్టింది. రవి ఆమె వైపు తీక్షణంగా చూశాడు. నేను బ్రేక్ఫాస్టు హెవీగా చేయనని నీకు తెలుసు కదా అన్నాడు గంభీరంగా. తెలుసు, కానీ ఎప్పుడూ ఒకేలా తింటే బోర్ కొడుతుంది. పైగా ఈరోజు ఆదివారం. ఆఫీస్ తొందర లేదు కదా. రుచి చూడండి అని ప్రియ సమాధానమిచ్చింది. ఆమె గొంతులో వినయం ఉంది కానీ బానిసత్వం లేదు. రవికి వాదించడం ఇష్టం లేక మౌనంగా తినడం మొదలుపెట్టాడు. మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే అతడి చేతి కదలిక కొద్దిగా ఆగింది. ఆ రుచి ఎప్పుడో చిన్నప్పుడు తనమ్మ చేసిన రుచిని గుర్తు చేసింది. అతడి కళ్ళల్లో ఒక క్షణం పాటు ఏదో మెరుపు మెరిసింది. కాని వెంటనే దాన్ని దాచేసుకున్నాడు. ఏం మాట్లాడకుండా ప్లేట్ ఖాళీ చేసి పర్లేదు బాగుంది అని ముక్తసరిగా చెప్పి లేచాడు. ఆ చిన్న మాట ప్రియకు పెద్ద విజయంగా అనిపించింది. ఆ మధ్యాహ్నం విహాన్ హాల్లో డ్రాయింగ్ వేసుకుంటూ ఉన్నాడు. ప్రియ పక్కనే కూర్చుని రంగులు అందిస్తుంది. విహాన్ స్కూల్ ప్రాజెక్ట్ అది. మై ఫ్యామిలీ అని బొమ్మ గీయాలి. విహాన్ ఒక బొమ్మ గీశాడు. అందులో తాను పక్కన ప్రియ ఉన్నారు. ఆకాశంలో ఒక నక్షత్రం ఉంది. కానీ ఆ బొమ్మలో రవి లేడు. ప్రియ అది గమనించి, విహాన్ బాబాయ్ బొమ్మ వేయలేదేంటి అని అడిగింది. విహాన్ అమాయకంగా, బాబాయ్ మనతో ఉండడు కదా, ఎప్పుడూ ఆఫీస్లో ఉంటారు, నాతో ఆడుకోరు అని అన్నాడు. ఆ మాటలు ప్రియ గుండెని తాకాయి. కానీ ఆమెకు తెలియని విషయం ఏమిటంటే రవి అప్పుడే మెట్ల మీద నిలబడి ఆ మాటలు విన్నాడు. విహాన్ అన్న మాట నాతో ఆడుకోరు రవి గుండెలో ఒక ముల్లా గుచ్చుకుంది. అతడి ముఖం పాలిపోయింది. అతడు ఆ గదిలోకి రాకుండానే వెనక్కి తన గదిలోకి వెళ్ళిపోయాడు. గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని అద్దం ముందు నిలబడ్డాడు. తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ అసహించుకున్నాడు. నేను రాక్షసుని కాదు, కానీ ఎందుకు అందరికీ అలా కనిపిస్తున్నాను అని తనలో తనే మదనపడ్డాడు. ఆ రాత్రి ఇంట్లో అందరూ పడుకున్నారు. సమయం రాత్రి 2 గంటలు దాటింది. ప్రియకు దాహం వేసి మెలకు వచ్చింది. మంచినీళ్ళు తాగడానికి వంటగది వైపు వెళ్తూ ఉండగా రవి గది నుండి ఏదో శబ్దం వినిపించింది. అది మూలుగు, బాధతో కూడిన మూలుగు. ఎవరో ఊపిరాడక కొట్టుకున్నట్టుగా శబ్దం. ప్రియ కంగారుగా రవి గది వైపు పరిగెత్తింది. తలుపు సగం తీసి ఉంది. లోపల వెలుతురు లేదు. కేవలం వీధి లైట్ల కాంతి కిటికీలోంచి పడుతుంది. రవి మంచం మీద అటు ఇటు దొర్లుతున్నాడు. చెమటతో తడిసిపోయాడు. వద్దు, వెళ్ళొద్దు, నన్ను వదిలి వెళ్ళవద్దు అని కలవరిస్తున్నాడు. అతని గొంతులో అంతులేని ఆవేదన, భయమున్నాయి. పగలు కనిపించే ఆ గంభీరమైన రవి మిస్టర్ ఆరోగ్యాంటి ఇప్పుడు లేడు. అక్కడ ఉన్నది ఒక చిన్న పిల్లాలా భయపడుతున్న ఒక వ్యక్తి. ప్రియ ధైర్యం చేసి లోపలికి వెళ్ళింది. రవిగారు, రవిగారు అంటూ అతడి భుజం తట్టి లేపింది. రవి ఉలిక్కిపడి లేచాడు. ఊపిరి వేగంగా తీసుకుంటూ ఉన్నాడు. కళ్ళు పెద్దవి చేసి చుట్టూ చూశాడు. ఎదురుగా ప్రియను చూడగానే అతడికి వాస్తవం అర్థమైంది. వెంటనే అతడి ముఖంలో సిగ్గు, కోపం వచ్చాయి. తన బలహీనతను ఆమె చూసిందన్న ఉక్రోషం ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నావు? బయటకు వెళ్ళు అని గట్టిగా అరిచాడు. ప్రియ కదల్లేదు. పక్కనే ఉన్న టేబుల్ మీద నీళ్ల గ్లాస్ తీసి అతడికి ఇచ్చింది.
ముందు నీళ్లు తాగండి అంది శాంతంగా. రవి చేతిలోంచి గ్లాస్ లాక్కున్నట్టు తీసుకుని ఒక్క గుక్కలో తాగేశాడు. అతడి చేతులు వణుకుతున్నాయి. ప్రియ మౌనంగా గది బయటకు నడిచింది. కాని వెళ్లే ముందు ఆగి, పీడకళ్ళు అందరికి వస్తాయి, కాని వాటిని పంచుకుంటే భారం తగ్గుతుంది అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ప్రియకు నిద్ర రాలేదు. రవి కళ్ళల్లో ఆమె చూసిన భయం సాధారణమైంది కాదు. అది ఏదో గట్టి దెబ్బ తగిలిన మనిషి పడే ఆవేదన. ఇన్నాళ్ళు రవిని అహంకారి అనుకుంది. కాని ఇప్పుడు అనిపిస్తుంది అతడి మౌనం అహంకారం కాదు, అది ఒక రక్షణ కవచమని. తనంతాను ఇంకెవరూ గాయపరచకుండా కట్టుకున్న గోడ అని ఆమెకు అర్థమైంది. మరుసటి రోజు ఉదయం రవి ఆఫీస్కి వెళ్ళిపోయాక ప్రియ పని మనిషి సుజాతని పిలిచింది. సుజాత ఈ ఇంట్లో 20 ఏళ్లుగా పనిచేస్తుంది. ఆమెకు అన్నీ తెలుసు. సుజాత, రవిగారికి ఏమైంది? ఆయన ఎప్పుడూ ఇలాగే ఉండేవారా? సురేష్ ఉన్నప్పుడు కూడా ఆయన ఇంతేనా అని ప్రియ సూటిగా అడిగింది. సుజాత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె చుట్టూ చూసి ఎవరు లేరని నిర్ధారించుకుని మెల్లగా చెప్పడం మొదలుపెట్టింది. లేదమ్మా, చిన్నబాబు సురేష్ అంటే పెద్దబాబు రవికి ప్రాణం. రవిబాబు ఒకప్పుడు ఈ ఇల్లు దద్దరిల్లేలా నవ్వేవారు. కానీ 5 ఏళ్ల క్రితం ఒక సంఘటన జరిగింది. అది రవిబాబుని పూర్తిగా మార్చేసింది. ఏం జరిగింది? ప్రియ ఆతృతగా అడిగింది. రవిబాబు ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించారు. ఆమె పేరు మేఘన. ఆమె కూడా బాబుని చాలా ప్రేమించినట్టు నటించింది. కానీ రవిబాబు వ్యాపారంలో ఒకసారి పెద్ద దెబ్బ తగిలి ఆస్తి మొత్తం పోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆ మేఘన రవిబాబుని రోడ్డు మీద వదిలేసి ఆయన బిజినెస్ పార్ట్నర్తో వెళ్ళిపోయింది. కేవలం డబ్బు కోసం ఆమె రవిబాబుని మోసం చేసింది. ఆ తర్వాత రవిబాబు తన కష్టంతో మళ్ళీ సామ్రాజ్యాన్ని నిలబెట్టారు. కానీ అప్పటినుండి ఆయన మనిషి మారారు. ప్రేమ, నమ్మకం అంటే ఆయనకు అసహ్యం. ఎవరైనా తన్ను ప్రేమిస్తే అది తన డబ్బు కోసమే అని ఆయన నమ్ముతారు. మళ్ళీ ఎక్కడ మోసపోతానేమో అని ఎవరిని దగ్గరికి రానివ్వరు. అందుకే ఆ గంభీరమైన ముసుగు వేసుకున్నారు. సుజాత చెప్పిన నిజం ప్రియ మనస్సును కదిలించింది. రవి రాక్షసుడు కాదు, గాయపడిన సైనికుడు. మోసం మనిషిని ఎంతలా మారుస్తుందో ఆమెకు అర్థమైంది. అతడి కోపం వెనక ఉన్నది ద్వేషం కాదు, మళ్ళీ గాయపడకూడదన్న జాగ్రత్త. ఆ సాయంత్రం ప్రియ విహాన్తో కలిసి గార్డెన్లో మొక్కలకు నీళ్లు పోస్తుంది. రవి కారులోంచి దిగాడు. మామూలుగా అయితే నేరుగా లోపలికి వెళ్ళిపోయేవాడు. కానీ రోజు కాసేపు ఆగి చూశాడు. విహాన్ ఒక చిన్న గులాబీ పువ్వును తెంపి, అమ్మా ఇది నీకు అని ప్రియ జడలో పెట్టాడు. ప్రియ నవ్వి థ్యాంక్ యూ నాన్నా అని వాడిని ముద్దు పెట్టుకుంది. ఆ దృశ్యం రవి మనసులో ఒక అలజడి రేపింది. ఒకప్పుడు తను కూడా ఇలాగే ప్రేమను పంచాడు, కానీ బదులుగా మోసాన్ని పొందాడు. కానీ విహాన్, ప్రియ మధ్య ఉన్న బంధం స్వచ్ఛంగా అనిపించింది. రవి లోపలికి వెళ్తూ ఉండగా కాలికి ఏదో తగిలింది. చూస్తే విహాన్ ఆడుకునే రిమోట్ కంట్రోల్ కారు. అది విరిగిపోయి ఉంది. ఉదయం విహాన్ అది పనిచేయట్లేదని ఏడవడం రవికి గుర్తుంది. అందరు లోపలికి వెళ్ళాక రవి ఆ విరిగిన కారును తీసుకుని తన స్టడీ రూమ్కి వెళ్ళాడు. తన ఖరీదైన బిజినెస్ డీల్స్ పక్కన పెట్టి స్కూల్ డ్రైవర్ తీసుకొని ఆ చిన్న బొమ్మ కార్ని రిపేర్ చేయటం మొదలుపెట్టాడు. దాదాపు గంటసేపు కష్టపడి దాన్ని బాగు చేశాడు. రాత్రి భోజనాల సమయమైంది. అందరూ పడుకున్నాక రవి మెల్లగా విహాన్ గదిలోకి వెళ్ళాడు. విహాన్ గాఢ నిద్రలో ఉన్నాడు. రవి ఆ బొమ్మ కారుని విహాన్ పక్కన పెట్టి కొద్దిసేపు ఆ పిల్లాడి వైపు చూసి నిలబడ్డాడు. అతడి చేతివేళ్లు అప్రయత్నంగా విహాన్ తల నిమిరాయి. అతడి కళ్ళల్లో మొదటిసారిగా ఒక తడి, ఒక ఆప్యాయత కనిపించాయి. కానీ ఇదంతా డోర్ చాట్ నుండి ప్రియ చూస్తుంది. రవి గదిలోంచి బయటకు రాగానే ప్రియ ఎదురుపడింది. రవి ఉలిక్కిపడ్డాడు. దొంగతనం చేస్తూ దొరికిపోయిన వాళ్ళ అతడి ముఖం మారింది. మళ్ళీ ఆ గాంభీర్యాన్ని ముఖం మీదకు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు.
అది కాలికి తగిలితే తీసి పక్కన పెట్టనంతే అని అబద్ధం చెప్పాడు. ప్రియ చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో వెటకారం లేదు, అర్థం చేసుకున్న తృప్తి ఉంది. మీరంత కఠినమైన వారు కాదు రవిగారు. మీలో ఒక మంచి తండ్రి ఉన్నాడు. కానీ ఆయన్ని ఎందుకు దాస్తున్నారు అని అడిగింది. రవి కళ్ళు చల్లబడ్డాయి. ప్రియా, నమ్మకం అనేది అద్దం లాంటిది. ఒకసారి పగిలితే మళ్ళీ అతుక్కోదు. నువ్వు నన్ను మార్చలేవు. ఈ ప్రయత్నాలు మానుకో అని చెప్పి వేగంగా తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. కాని ప్రియకు తెలుసు, ఆ అద్దం పగిలిపోయి ఉండొచ్చు. కాంతాన్ని బాగు చేయకపోయినా కొత్త అద్దాన్ని అమర్చవచ్చు. రవి హృదయం అనే కోట తలుపులు ఇన్నాళ్ళు గట్టిగా మూసి ఉన్నాయి. కానీ ఈరోజు ఆ బొమ్మకారు రూపంలో ఆ కోటలో ఒక చిన్న పగులు కనిపించింది. ఆ పగులు గుండా ప్రేమను లోపలికి పంపించడమే తన లక్ష్యమని ప్రియ నిర్ణయించుకుంది. ఆ రోజు ఉదయం విహాన్ నిద్రలేచేసరికి పక్కన టేబుల్ మీద తన ఫేవరెట్ రిమోట్ కంట్రోల్ కారు కొత్తగా మెరుస్తూ కనిపించింది. నిన్నటి వరకు ముక్కలైపోయిన ఆ బొమ్మ ఇప్పుడు ఏ లోపం లేకుండా అతుక్కుని ఉంది. విహాన్ కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. పరుగున వంటగదిలోకి వెళ్ళి, అమ్మా, నా కారు బాగుంది, ఎవరు చేశారు అని అడిగాడు. ప్రియ చిరునవ్వుతో, బాబాయ్ చేశారు నాన్న. రాత్రి నువ్వు పడుకున్నాక చాలాసేపు కూర్చొని రిపేర్ చేశారని చెప్పింది. విహాన్ నమ్మలేనట్లుగా చూశాడు. బాబాయ్, నిజంగా? అవును. బాబాయ్ పైకి కోపంగా ఉన్నా లోపల నిన్ను చాలా ఇష్టపడతారు అని ప్రియా చిన్నారి మనసులో రవి పట్ల ఉన్న భయాన్ని పోగొట్టడానికి ప్రయత్నించింది. ఆ రోజు రవి బ్రేక్ఫాస్ట్ కోసం కిందికి వచ్చినప్పుడు వాతావరణం కొంచెం భిన్నంగా ఉంది. ఎప్పుడు రవిని చూసి పారిపోయే విహాన్ ఈరోజు మెట్ల దగ్గరే నిలబడి ఉన్నాడు. రవిని చూడగానే భయంగానే దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ బాబాయ్ అని చెప్పాడు. రవి అడుగులు ఆగిపోయాయి. చేతిలోని బ్రీఫ్ కేస్ గట్టిగా పట్టుకున్నాడు. విహాన్ కలలో కృతజ్ఞత, ఆనందం చూసి అతడి గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు అనిపించింది. పర్లేదు, జాగ్రత్తగా ఆడుకో అని చాలా తక్కువ స్వరంతో చెప్పి వేగంగా బయటకు వెళ్ళిపోయాడు. కారులో కూర్చున్న తర్వాత కూడా అతడి పెదవుల మీద చిన్న చిరునవ్వు మెదిలింది. ఇన్నాళ్ళుగా వ్యాపారంలో కోట్లు సంపాదించినప్పుడు రాని తృప్తి ఆ చిన్న పిల్లాడి థ్యాంక్ యూ అనే మాటలో దొరికింది. రోజులు గడుస్తున్నాయి. ప్రియ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. రవి ఇంకా పూర్తిగా మారలేదు. కానీ అతడి చుట్టూ ఉన్న ఇనుప గోడలో పగుళ్ళు వచ్చాయి. అప్పుడప్పుడు డిన్నర్ టేబుల్ దగ్గర విహాన్ స్కూల్ విషయాలు అడగటం, ఆదివారం ఇంట్లోనే ఉండి పనిచేసుకోవటం వంటి చిన్న మార్పులు వచ్చాయి. అయితే అసలైన పరీక్ష ఇంకో రూపంలో వచ్చింది. ఒకరోజు విహాన్ స్కూల్ నుంచి ఇంటికి వస్తూనే డల్గా ఉన్నాడు. ముఖం చిన్నబోయింది. ప్రియ ఎన్నిసార్లు అడిగినా ఏమీ చెప్పలేదు. బ్యాగ్లోని డైరీని తీసి చూస్తే అందులో ఒక సర్కులర్ ఉంది. ఫాదర్స్ డే సెలబ్రేషన్, తండ్రి కొడుకుల పరుగు పందెం, వచ్చే శనివారం స్కూల్లో ఈ వేడుక జరగబోతుంది. ప్రియకు అర్థమైంది, విహాన్కి సురేష్ గుర్తుకు వచ్చి ఉంటాడు. మిగతా పిల్లలందరూ వాళ్ళ నాన్నలతో వస్తారు, తను మాత్రం ఒంటరి అని వాడి బాధ. సాయంత్రం రవి ఇంటికి రాగానే ప్రియ నేరుగా అతడి స్టడీ రూమ్లోకి వెళ్ళింది. రవి ల్యాప్టాప్లో ఏదో సీరియస్గా మెయిల్ టైప్ చేస్తున్నాడు. ఏంటి అని తల తిప్పకుండానే అడిగాడు. ప్రియ ఆ సర్కులర్ని టేబుల్ మీద పెట్టింది. వచ్చే శనివారం విహాన్ స్కూల్లో ఫాదర్స్ డే ఫంక్షన్ ఉంది, మీరు రావాలి అంది. రవి టైపింగ్ ఆపేశాడు. సర్కులర్ వైపు చూసి వ్యంగ్యంగా నవ్వాడు. నేనా స్కూల్ ఫంక్షన్కా? ప్రియా, నాకెంత పని ఉందో నీకు తెలుసు. ఆ రోజు నాకు జపాన్ క్లయింట్స్తో మీటింగ్ ఉంది. ఇది కుదరదు అని నిర్మోహమాటంగా చెప్పేశాడు. మీటింగ్ ముఖ్యం కాదు రవి గారు, విహాన్ ముఖ్యం. ప్రియ గొంతు పెంచింది. వాడు ఇప్పటికే తండ్రి లేని లోటుతో బాధపడుతున్నాడు. ఆ రోజు అందరి పిల్లల నాన్నలు వస్తారు. వాడు ఒక్కడే దిక్కులు చూసి నిలబడాలా? మీరు సురేష్ స్థానాన్ని భర్తీ చేయలేకపోవచ్చు, కానీ కనీసం పక్క నిలబడలేరా? రవి కుర్చీలోంచి లేచాడు. అతడి కళ్ళల్లో కోపం కదులుతుంది. నన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయకు. నీ ముందే చెప్పాను, నేను కేవలం బాధ తీసుకుంటాను, కానీ
ఇలాంటి నాటకాలు నా వల్ల కాదు. నేను తండ్రిని కాదు. ఆ ఫీలింగ్ నాకు రాదు. వాడు నా మీద ఆశలు పెట్టుకుంటే రేపు నిరాశపడతాడు. అది ఇంకా ప్రమాదం అని అరిచాడు. ప్రియ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. మీరు భయపడుతున్న రవి గారు. ప్రేమిస్తే ఎక్కడ బలహీనపడతారో అని భయపడుతున్నారు. మేఘన మిమ్మల్ని మోసం చేసి ఉండవచ్చు. కానీ విహాన్ పసివాడు. వాడు కోరుకునేది మీ ఆస్తి కాదు, మీ సమయం. ఈ ఒక్కసారి మీరు రాకపోతే ఆ పిల్లాడి మనసులో మీరు శాశ్వతంగా విలన్గా మిగిలిపోతారు. ఆ తర్వాత మీరు ఎంత ప్రేమించినా ప్రయోజనం ఉండదు అని చెప్పి ఆ గది నుంచి విసురుగా వెళ్ళిపోయింది. రవి మళ్ళీ కూర్చున్నాడు. కాని పని మీద ధ్యాస కుదరలేదు. విలన్ భయం, ఆ మాటలు అతన్ని వెంటాడుతూ ఉన్నాయి. శనివారం వచ్చింది. ఉదయం రవి తయారై ఆఫీస్కు వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు విహాన్ వైపు కనీసం చూడలేదు. విహాన్ కలల్లో ఆశ ఆవిరైపోయింది. ప్రియ విహాన్ని రెడీ చేసింది. పద నాన్న, మనం వెళ్దాం. అమ్మ ఉంది కదా అని ధైర్యం చెప్పింది. కాని విహాన్ ముఖంలో నవ్వు లేదు. స్కూల్ గ్రౌండ్ అంతా సందడిగా ఉంది. రంగురంగుల జెండాలు, పిల్లల కేరింతలు. ప్రతి పిల్లాడి చేయి పట్టుకుని వాళ్ళ నాన్లున్నారు. విహాన్ ఒక మూల బెంచ్ మీద కూర్చుని ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తున్నాడు. ప్రియ వాడి పక్కనే కూర్చుని వాడి చేతిని గట్టిగా పట్టుకుంది. ఆమె గుండెలో రవి మీద విపరీతమైన కోపం, బాధ ఉన్నాయి. అనౌన్స్మెంట్ వచ్చింది. ఇప్పుడు తండ్రి కొడుకుల పరుగు పందెం మొదలవుతుంది. దయచేసి పార్టిసిపేట్ ట్రాక్ మీదకి రావాలి. పిల్లలందరూ తమ నాన్నలతో ట్రాక్ మీదకు వెళ్తున్నారు. విహాన్ కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. అమ్మా, మనం ఇంటికి వెళ్ళిపోదామా అని అడిగాడు దీనంగా. ప్రియకేం చెప్పాలో తెలియలేదు. సరే నాన్న అని లేవబోయింది. అంతలో స్కూల్ గేట్ దగ్గర ఒక నల్లటి లగ్జరీ కారు వేగంగా వచ్చి ఆగింది. అందరూ అటువైపు చూశారు. డ్రైవర్ డోర్ తీయకముందే రవి కారు దిగారు. అతడు సూట్లో లేడు. బ్లూ జీన్స్, వైట్ టీషర్ట్ వేసుకుని ఉన్నాడు. కళ్ళకు కూలింగ్ గ్లాసెస్, సినిమా హీరోలా ఉన్నాడు. కానీ అతని నడకలో ఆర్భాటం లేదు, ఒక ఆతృత ఉంది. గ్రౌండ్లోకి వస్తూనే చుట్టూ చూశాడు. మూల కూర్చున్న విహాన్ని, ప్రియను గమనించాడు. వేగంగా వాళ్ళ దగ్గరకు నడిచాడు. విహాన్ ఆశ్చర్యంతో లేచి నిలబడ్డాడు. బాబాయ్ రవి దగ్గరకు వచ్చి విహాన్ ముందు మోకాల మీద కూర్చున్నాడు. సారీ విహాన్, లేట్ అయింది, ట్రాఫిక్ జామ్ అన్నాడు సాదాసీదగా. తర్వాత ప్రియవైపు చూసి చిన్నగా కనుసైగ చేశాడు. ఆ చూపులో నేను వచ్చాను కదా, ఇక భయపడకు అనే భరోసా ఉంది. పద, రేస్ మొదలవుతుంది, మనం గెలవాలి అని రవి విహాన్ చేతిని పట్టుకున్నాడు. విహాన్ ముఖం 1000 వోల్ట్ల బల్బులా వెలిగిపోయింది. ఆనందంతో గెంతుతూ రవితో కలిసి ట్రాక్ మీదకు వెళ్ళాడు. ప్రియ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆ క్షణం ఆమెకు రవిలో మిస్టర్ అరోగేట్ కనిపించలేదు, ఒక తండ్రి కనిపించాడు. రేస్ మొదలైంది. రవి ఒకప్పుడు కాలేజ్ అథ్లెట్. కానీ ఇప్పుడు విహాన్ చిన్న కాళ్ళతో పరిగెడుతూ ఉంటే తను కూడా నెమ్మదిగా పరిగెడుతూ వాడిని ఉత్సాహపరిచాడు. కమాన్ విహాన్, ఫాస్ట్ అని అరుస్తూ విహాన్ పడిపోబోతే పట్టుకుంటూ వాడితో సమానంగా పరిగెత్తాడు. చివరికి వాళ్ళు రేస్ గెలవకపోయినా 2వ స్థానంలో వచ్చారు. విహాన్ సంతోషానికి అవధుల్లేదు. ఫినిషింగ్ లైన్ దాటగానే విహాన్ ఆనందంతో రవిని గట్టిగా వాటేసుకున్నాడు. మనం గెలిచాం బాబాయ్ అని అరిచాడు. రవి ఒక క్షణం బిగుసుకుపోయాడు. పబ్లిక్లో అందరి ముందు ఒక పిల్లాడు తన్ను కౌగిలించుకోవటం అతడికి కొత్త. కానీ ఈసారి అతడు విహాన్ని దూరం పెట్టలేదు. మెల్లగా తన చేతులు విహాన్ చుట్టూ వేసి గట్టిగా దగ్గరికి తీసుకున్నాడు. తన గుండె బరువు తగ్గినట్టు అనిపించింది. ఆ కౌగిలింతలో రవిలోని పాత గాయాలు మాడిపోవటం మొదలయ్యాయి. ఫంక్షన్ అయిపోయాక ఇంటికి వెళ్తూ ఉంటే వాతావరణం పూర్తిగా మారిపోయింది. కారులో విహాన్ నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నాడు. రవి కూడా విసుక్కోకుండా చిన్న చిన్న సమాధానాలు ఇస్తున్నాడు. బాబాయ్, ఆ పింక్ షర్ట్ అంకుల్ ఎంత స్లోగా పరిగెట్టారో చూసావా అని విహాన్ నవ్వుతుంటే రవి కూడా గట్టిగా నవ్వాడు. ఆ నవ్వు చూసి ప్రియ మైమర్చిపోయింది. ఇన్నాళ్ళు ఇంట్లో మిస్ అయింది ఇదే కదా. దారిలో రవి కారును ఒక
ఐస్ క్రీం పార్లర్ దగ్గర ఆపాడు. గెలిచినందుకు ట్రీట్ అన్న రవి. ముగ్గురు ఐస్ క్రీం తింటూ కబుర్లు చెప్పుకున్నారు. రవి ప్రియ వైపు చూసి థ్యాంక్స్ అన్నాడు చాలా మెల్లగా. ఎందుకు అడిగింది ప్రియా. నన్ను ఈరోజు అక్కడికి రమ్మని బలవంతం చేసినందుకు. లేకపోతే నేను ఈ సంతోషాన్ని మిస్ అయ్యేవాణ్ణి అన్నారు రవి నిజాయితీగా. అతని కళ్ళల్లో ఇప్పుడు ఆరాధన ఉంది. ప్రియ తన జీవితంలోకి రావటం ఒక శాపం కాదు, ఒక వరమని అతనికి అర్థమవుతుంది. ఆ రాత్రి ఆ ఇంట్లో నిజమైన పండగ వాతావరణం నెలకొంది. డిన్నర్ టేబుల్ దగ్గర నవ్వులు పూసాయి. సుజాత వంటింట్లో ఉండి కన్నీళ్లు తుడుచుకుంది. ఆ ఇంటికి మళ్ళీ కల వచ్చినందుకు. విహాన్ పడుకున్నాక రవి బాల్కాన్లో నిలబడి ఉన్నాడు. ప్రియా అక్కడికి వెళ్ళింది. విహాన్ చాలా హ్యాపీగా ఉన్నాడంది. రవి ఆకాశం వైపు చూస్తూ నేను కూడా అన్నాడు. అతడు ప్రియ వైపు తిరిగి, ప్రియా, ఇన్నాళ్ళు నిన్ను విహాన్ దూరం పెట్టి తప్పు చేశాను. నా గతం నన్ను భయపెట్టింది. కానీ ఈరోజు నాకు అర్థమైంది, భయం కంటే ప్రేమ గొప్పదని. ఇకపై ఈ ఇంట్లో మౌనం ఉండదు, మనం ఒక కుటుంబం అని చెప్పాడు. ప్రియ గుండె ఆనందంతో నిండిపోయింది. ఆమె కోరుకున్నది ఇదే. ఆ రాతి మనిషిలో ఉన్న ప్రేమికుణ్ణి, తండ్రిని బయటకు తీసుకురాగలిగింది. వారి చేతులు ఒకదానికొకటి దగ్గరయ్యాయి. ఒక కొత్త బంధం, ఒక కొత్త జీవితం మొదలవుతుందన్న నమ్మకం కలిగింది. కానీ విధి విచిత్రమైంది. సంతోషం ఉప్పొంగుతూ ఉన్నప్పుడే విషాదం పొంచి ఉంటుంది. ఆ మరుసటి రోజు ఆదివారం. అందరూ చాలా ఉల్లాసంగా ఉన్నారు. విహాన్ గార్డెన్లో ఆడుకున్నాడు. రవి, ప్రియ కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. హఠాత్తుగా గార్డెన్ నుంచి పని మనిషి ఆర్తనాదం వినిపించింది. అమ్మగారు, బాబుగారు! విహాన్ బాబు, రవి, ప్రియ కప్పులు వదిలేసి పరుగున వెళ్లారు. అక్కడ విహాన్ గడ్డిలో పడిపోయి ఉన్నాడు. నోటి నుంచి నురగ వస్తుంది. శరీరం మొత్తం కొట్టుకుంటుంది. కళ్ళు తేలేశాడు. విహాన్ అని అరుస్తూ ప్రియ వాడి మీద పడింది. రవి గుండె ఆగిపోయినంత పనైంది. నిన్నటి వరకు తనతో పరిగెట్టిన పిల్లాడు ఈరోజు ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉండటం చూసి అతడు తట్టుకోలేకపోయాడు. కార్తీ అండి, ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళాలి అని రవి గట్టిగా అరిచాడు. విహాన్ని చేతుల్లోకి ఎత్తుకున్నాడు. ఆ పిల్లాడి శరీరం మండుతున్నట్లు కాలిపోతుంది. కారులో హాస్పిటల్కి వెళ్తూ ఉండగా విహాన్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. నాన్న అని సన్నగా మూలిగాడు. విహాన్ స్పృహ కోల్పోయే ముందు. రవి కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. ఏం కాదు నాన్న, నీ ఉన్నాను కదా, డాడీ ఉన్నాడు కదా అని రవి గట్టిగా వాణ్ణి హత్తుకున్నాడు. అతనికి భయం వేసింది. మళ్ళీ మళ్ళీ తను ప్రేమిస్తున్న వాళ్ళు తనకు దూరమైపోతున్నారా? దేవుడు తనతో ఆడుకుంటున్నాడా? ప్రియ పక్కనే కూర్చుని ఏడుస్తూ విహాన్ చేతులు రుద్దుతుంది. హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులోకి విహాన్ని తీసుకెళ్లారు. డాక్టర్లు హడావిడిగా లోపలికి వెళ్లారు. కండిషన్ క్రిటికల్, వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేయాలి అని ఒక డాక్టర్ చెప్పాడు. ఎర్రటి లైట్ వెలిగింది. ఐసీయూ తలుపులు మూసుకున్నాయి. బయట రవి గోడకు చేరగిలబడి కూలబడిపోయాడు. ఇప్పుడిప్పుడే జీవితం బాగుపడిందనుకుంటే ఇంతలోనే ఈ తుఫాను ఏంటి? మౌనం వీడిన మృత్యువుతో పోరాటం మొదలైంది. ఆసుపత్రి కారిడార్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. కానీ ఇది రవి ఇంట్లో ఉండే ప్రశాంతమైన నిశ్శబ్దం కాదు. ఇది భయంకరమైన, ప్రాణాలు పిండేసే నిశ్శబ్దం. ఐసీయూ బయట ఉన్న ఎర్రటి లైటు ఒక హెచ్చరికగా వెలుగుతుంది. ఆ లైట్ వైపు చూస్తూ రవి రాయిలా నిలబడిపోయాడు. గంటలు గడుస్తున్నాయి. లోపల డాక్టర్లు ఏం చేస్తున్నారో తెలియదు. బయట రవి మనస్సు మాత్రం నరక యాతన అనుభవిస్తుంది. అతడి కళ్ళ ముందు నిన్న దృశ్యాలు కదలాడుతున్నాయి. విహాన్ నవ్వు, తనతో పరిగెత్తడం, బాబాయ్ అని పిలవటం అన్నీ ఒక కలలా అనిపిస్తున్నాయి. నీ శపించబడిన వాణ్ణా? రవి తనతో తానే ప్రశ్నించుకున్నాడు. నా జీవితంలోకి ఎవరు వచ్చినా, నేనెవరిని ప్రేమించినా వాళ్ళు నాకు దూరం అయిపోతారు. మేఘన మోసం చేసింది. తమ్ముడు సురేష్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు విహాన్, వాడు కూడా నన్ను వదిలేస్తాడా? నా ప్రేమలో ఏదైనా లోపం ఉందా? అతడి ఆలోచనలను భేదిస్తూ ప్రియ ఒక కాఫీ కప్పుతో దగ్గరకు వచ్చింది. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కానీ ఆమెలో ధైర్యం ఇంకా సడల్లేదు. రవి గారు కాఫీ తాగండి అంది మెల్లగా. రవి ఆమె వైపు చూశాడు.
అతడి కళ్ళల్లో నిస్సహాయత చూసి ప్రియ గుండె కలుక్కుమంది. నాకు వద్దు ప్రియా, నా గొంతులోంచి నీళ్లు కూడా దిగట్లేదు. విహాన్ పరిస్థితి అలా ఉంటే నేను ఎలా తాగుతాను అన్నాడు గద్గద స్వరంతో. ప్రియ కాఫీ కప్ పక్కన పెట్టి రవి చేతులను తన చేతుల్లోకి తీసుకుంది. ఆ స్పర్శ రవికి ఒక అదరవుగా అనిపించింది. విహాన్ మీ తమ్ముడి రక్తం రవిగారు, వాడు పోరాడతాడు. సురేష్ లాగే వాడు కూడా ధైర్యవంతుడు. మీరే డీలా పడిపోతే వాడికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనం బలంగా ఉండాలి అని ఓదార్చింది. అప్పుడే ఐసీయూ తలుపులు తెరుచుకున్నాయి. డాక్టర్ మూర్తి బయటకు వచ్చాడు. రవి ప్రియ పరుగున ఆయన దగ్గరకు వెళ్లారు. డాక్టర్, విహాన్ ఎలా ఉన్నాడు? రవి ఆతృతగా అడిగాడు. డాక్టర్ ముఖం గంభీరంగా ఉంది. చూడండి మిస్టర్ రవి, విహాన్కి వైరల్ మెనింజైటిస్ సోకింది. అందుకు హఠాత్తుగా ఫిట్స్ వచ్చాయి. ఇన్ఫెక్షన్ మెదడుకు పాకింది. వచ్చి 24 గంటలు చాలా క్రిటికల్. మేం మందులు ఇస్తున్నాం కానీ బాబు స్పందిస్తే తప్ప మేమేం చెప్పలేం. ఒకవేళ జ్వరం తగ్గకపోతే ప్రాణహాని ఉండవచ్చు అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ మాటలు రవి తల మీద పిడుగులా పడ్డాయి. ప్రాణహాని! తన చిన్నారి విహాన్కి. రవి కాలు తడబడ్డాయి. పక్కనే ఉన్న కుర్చీలో కూలబడిపోయాడు. అతడి కళ్ళ నుంచి నీళ్లు ధారాపాతంగా కారడం మొదలైంది. ఇన్నాళ్లు కట్టుకున్న ఆ ఇనుప గోడ, ఆ మిస్టర్ అరోగేట్ అనే ముసుగు పూర్తిగా బద్దలైపోయింది. అక్కడిప్పుడు కేవలం ఒక తండ్రి ఉన్నాడు. వద్దు దేవుడా, వద్దు. నా ఆస్తి మొత్తం తీసుకోం, నా సామ్రాజ్యాన్ని కూల్చేయి. కానీ నా బిడ్డ నాకివ్వు. వాణ్ణి తీసుకెళ్లకు అని రవి చిన్నపిల్లాలా ఏడ్చాడు. ప్రియ అతన్ని గట్టిగా హత్తుకుంది. ఏం కాదు రవిగారు, విహాన్ మనల్ని వదిలి వెళ్ళడు. ఏడవకండి అని ఆమె కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఆ ఆసుపత్రి కారిడార్లో ఒకరినొకరు ఓదార్చుకుంటూ వారి బంధం మరింత బలపడింది. ఇన్నాళ్ళు వారి మధ్య ఉన్నది ఒప్పందమైతే ఇప్పుడు ఉన్నది పంచుకున్న బాధ. ఆ రాత్రి చాలా భారం గడిచింది. రవి ఐసీయూ అద్దం తలుపులోంచి విహాన్ని చూస్తూనే ఉన్నాడు. చిన్నారి శరీరం నిండా వైర్లు, పైపులు. ఆ దృశ్యం చూస్తుంటే రవి గుండె తరుక్కపోతుంది. అతడు మెల్లగా ఆసుపత్రి ఆవరణంలో ఉన్న చిన్న గుడి దగ్గరకు వెళ్ళాడు. దేవుణ్ణి నమ్మని మనిషి, వ్యాపారాన్ని మాత్రమే నమ్మే మనిషి ఈరోజు చేతులు జోడించి నిలబడ్డాడు. నాకు ప్రేమ అంటే భయం ఉండేది, కానీ ఇప్పుడు అర్థమైంది. ప్రేమలేని జీవితం వ్యర్థమని. విహాన్ని బతికించు. ప్రియను విహాన్ని చూసుకునే అవకాశం నాకివ్వు. ఇకపై నేను ఏ ఒప్పందాలు చేసుకోను, కేవలం ప్రేమిస్తాను అని మనసులో మొక్కున్నాడు. తెల్లవారుజామున 4 గంటలు. నర్సు పరుగున బయటకు వచ్చింది. సార్, బాబు కదిలారు, స్పృహలోకి వస్తున్నారు. ఆ మాట వినగానే రవి ప్రియ ప్రాణం లేసి వచ్చినట్టు ఐసీయూ వైపు పరిగెత్తారు. డాక్టర్ పరీక్షించి బయటకు వచ్చారు. ముఖంలో చిరునవ్వుంది. కంగ్రాట్స్ రవి, మిరాకిల్ జరిగింది. జ్వరం తగ్గింది. విహాన్ డేంజర్ జోన్ దాటేశాడు అని చెప్పారు. రవి ఆనందంతో డాక్టర్ చేతులు పట్టుకుని 100 సార్లు థ్యాంక్స్ చెప్పాడు. ప్రియ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ఇద్దరు లోపలికి వెళ్లారు. విహాన్ కళ్ళు తెరిచి నీరసంగా చూస్తున్నాడు. రవిని చూడగానే ఆ చిన్నారి పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. నాన్న అని సన్నగా పిలిచాడు. ఆ పిలుపు రవికి పునర్జన్మ ఇచ్చినట్టు అనిపించింది. రవి దగ్గరకు వెళ్ళి విహాన్ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. నేను ఉన్నాను నాన్న, ఎక్కడికి వెళ్ళను. నువ్వు త్వరగా ఇంటికి రావాలి. మనం ఇంకా చాలా రేసులు పరిగెత్తాలి అన్నాడు. ప్రియ పక్కన నిలబడి ఆ దృశ్యాన్ని చూసి మురిసిపోయింది. 1 వారం తర్వాత విహాన్ పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యాడు. ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఆ ఇల్లు మునపట్ల నిశ్శబ్దంగా లేదు. ఇంటి ద్వారం దగ్గర సుజాత హారతి ఇచ్చి స్వాగతం పలికింది. ఇల్లంతా పూలతో అలంకరించి ఉంది. విహాన్ని తీసుకుని రవి లోపలికి వచ్చాడు. ఆ ఇల్లు ఇప్పుడు నిజంగా ఇల్లులా అనిపించింది. కేవలం 4 గోడలు కాదు, 4 మనసులు కలిసిన చోటు. సాయంత్రం విహాన్ నిద్రపోయాక రవి ప్రియను టెర్రస్ మీదకు పిలిచాడు. చల్లటి గాలి వేస్తుంది. ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి. రవి ట్రైలింగ్ పట్టుకుని నిలబడి ఉన్నాడు. ప్రియ వెనక వచ్చి నిలబడింది. విహాన్ ఇప్పుడు బాగానే ఉన్నారు రవి గారు, మీరు రిలాక్స్ అవ్వండి అంది. రవి వెనక్కి తిరిగి ప్రియ కళ్ళలోకి సూటిగా చూశాడు. ప్రియ
అతడి గొంతులో కొత్త గాంభీర్యం, ప్రేమ ఉన్నాయి. గుర్తుందా మన పెళ్లి రోజు నేనేమన్నాను? ఇది కేవలం ఒక ఒప్పందమని. విహాన్ కోసం జరిగిన అగ్రిమెంట్ అని. ప్రియా తలదించుకుంది. గుర్తుంది. రవి జేబులోంచి ఒక కాగితం తీశాడు. అది నిజమైన కాగితం కాదు కానీ ఒక సింబాలిక్ లెటర్. ఈ రోజుతో ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నాను అని చెప్పి ఆ కాగితాన్ని చిన్న ముక్కలుగా చించి గాల్లో వదిలేశాడు. ప్రియ ఆశ్చర్యంగా చూసింది. రవి గారు అంటే రవి ఆమె దగ్గరకు వచ్చి ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. అంటే ఇకపై నువ్వు ఈ ఇంట్లో కేవలం విహాన్ తల్లివి కాదు, కేవలం ఒక కేర్ టేకర్వి కాదు. నువ్వు నా భార్యవి, నా జీవిత భాగస్వామివి. ఇన్నాళ్ళు నా భయం వల్ల నేను దూరం పెట్టాను కానీ విహాన్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు నాకు అర్థమైంది. నువ్వు నా పక్కన లేకపోతే నేను ఆ క్షణాలను తట్టుకునేవాణ్ణి కాదు. నువ్వు నా బలం, నీ ఓర్పు, నీ ప్రేమ నన్ను మనిషిగా మార్చాయి. ప్రియ కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. ఇన్నాళ్ళు ఆమె కోరుకున్నది ఇదే కదా. నిజమైన రవిగారు, ఇది కేవలం కృతజ్ఞత కాదు కదా అని అడిగింది. ఇంకా నమ్మలేక రవి నవ్వి ఆమె కన్నీరం తుడిచాడు. ఇది కృతజ్ఞత కాదు ప్రియా, ఇది ప్రేమ, ఆలస్యంగా తెలుసుకున్న ప్రేమ. ఆ మిస్టర్ అరోగ్యేట్ చనిపోయాడు. ఇప్పుడు నీ ముందు ఉన్నది కేవలం రవి మాత్రమే. నువ్వు నన్ను, నా గతాన్ని, నా భయాలను అర్థం చేసుకున్నావు, నన్ను భరించావు. నేను నీకు ఇవ్వగలిగింది నా ప్రేమ మాత్రమే. తీసుకుంటావా అని అడిగాడు. ప్రియ సమాధానం చెప్పలేదు. ఆ మౌనంగా రవి గుండెలకు హత్తుకుంది. ఆ హగ్లోనే అన్ని సమాధానాలున్నాయి. ఇన్నాళ్ళు మౌనంగా సాగిన ఆ ఒప్పందం ఇప్పుడు మధురమైన దాంపత్య గీతంలా మారింది. ఆకాశంలోని చుక్కలు సాక్షిగా వారి కొత్త జీవితం మొదలైంది. 6 నెలల తర్వాత ఆదివారం ఉదయం హాల్లో పెద్ద గొడవ జరుగుతుంది. అది ఆనందకరమైన గొడవ. నాన్న చీటింగ్ చేయొద్దు, నువ్వు అవుట్ అని విహాన్ అరుస్తున్నాడు. రవి నేల మీద కూర్చొని విహాన్తో లూడో ఆడుతున్నాడు. ఏయ్ నేను అవుట్ కాదురా, మళ్ళీ వేస్తా అని చిన్న పిల్లాల్లా వాదిస్తున్నాడు. ప్రియ వంటింట్లోంచి కాఫీ తీసుకుని వచ్చింది. మీ ఇద్దరు ఆపండి, పొద్దున్నే మొదలుపెట్టారా అని నవ్వుతూ గదమాయించింది. రవి నవ్వుతూ చూడు ప్రియా, వీడు నన్ను మోసం చేస్తున్నాడు అని కంప్లైంట్ చేశాడు. విహాన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రియ వెనుక దాక్కున్నాడు. అమ్మ పాట నాదే అన్నాడు. ప్రియ విహాన్ని, రవిని ఇద్దరిని చూసి మురిసిపోయింది. ఒకప్పుడు శ్మశాన నిశ్శబ్దంతో ఉన్న ఆ ఇల్లు ఇప్పుడు నవ్వుల తోటలా మారింది. గోడ మీద సురేష్ ఫోటో ఉంది. ఆ ఫోటోకు వేసిన దండ తాజా పూలతో మెరుస్తుంది. సురేష్ ఫోటోలో నవ్వుతున్నట్టే ఉంది. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వదినా అని అతడు ఆశీర్వదిస్తున్నట్టు అనిపించింది. రవి లేచి వచ్చి ప్రియ భుజం మీద చేయి వేశాడు. హ్యాపీనా అని అడిగాడు కళ్ళతోనే. ప్రియ నవ్వి చాలా అంది. మౌనం వీడింది. ఒప్పందాలు చెరిగిపోయాయి. మిగిలింది స్వచ్ఛమైన ప్రేమ. జీవితం అంటే కేవలం ఊపిరి పీల్చుకోవటం కాదు, మనల్ని ప్రేమించే వాళ్ళతో కలిసి నవ్వటం అని రవికి, ప్రియకి ఇద్దరికీ అర్థమైంది. మౌనంగా మొదలైన వారి ప్రయాణం ఇప్పుడు ఒక అందమైన గమ్యానికి చేరింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.